ఇవాళ ఆఖరుకు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగునుండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఎక్స్రే తీయాలన్నాడు. కులగన జరుగుతూనే 90% ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుంది, 10% వారికే లాభం జరుగుతుంది. రాజకీయాలలో కానీ, అభివృద్ధిలో కానీ, ప్రమోషన్లో కానీ, ఉద్యోగాలలో జరుగుతుందని ఆయన ఒక ఆలోచన చేసి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అయినా ఇండియా కూటమికి 240 వచ్చినాయి, ఇంకొక 25-30 సీట్లు వస్తే మేము గెలిచేవాళ్ళం. అది జరిగిపోతున్నాయి. అయినా ఇవాళ ఆయన అపోజిషన్ లీడర్గా ఇండియా కూటమికి వహిస్తుండు కాబట్టి ఆయన తప్పనిసరిగా పార్లమెంట్లో బిల్లు పెడతారు. ఇదే సమయంలో కోర్టు కూడా ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ ది జ్యుడిషియరీ 3 నెలల లోపల కులగన రిపోర్ట్ ఇవ్వాలి అన్నారు. దానితో పాటు ఇవాళ ఏది బీసీ కమిషన్ కూడా వేయడం జరిగింది. దానికి నిరంజన్ ముగ్గురు సభ్యులు కూడా ఉన్నారు. ఇది సరి అయిన సమయం. ఇవాళ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. బిల్లు పెట్టడమే కాకుండా చేస్తామన్నారు. దానికి 150 కోట్లు శాంక్షన్ కూడా చేశారు. ఒక పక్క కోర్టు, ఇంకో పక్క రాహుల్ గాంధీ గారి సందేశం, మూడో పక్క ఇక్కడ ముఖ్యమంత్రి గారు బిల్లు కూడా పాస్ చేశారు. కాబట్టి ఎంత తొందరగా, ఎందుకంటే గతంలో చేసినటువంటి రిపోర్ట్ ఉన్నది, దాన్ని నేను కేటీఆర్ను కోరుతున్నా. మీరు కులగన జరగాలంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు, కానీ ఆ కులగన రిపోర్టు సమగ్ర ఏది సర్వే చేసిండ్రో ఆ సర్వే రిపోర్ట్ ఎక్కడ పోయిందో ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీకి పంపాలని కోరుతున్నా. దానివల్ల మాకు లాభం ఏమవుతుందంటే ఆ రిపోర్ట్ ఉంటే ఇక అదనంగా ఈ 4-5 ఏళ్లలో ఎవరికి కులాలు ఉన్నాయో అట్టడుగున్నటువంటి కులాలకు కూడా గుర్తింపు వస్తుంది. దానివల్ల సర్వే చేసేటప్పుడు తక్కువ సమయం కూడా పడుతుంది. ఒక గ్రామంలో ఉందని 3 ఇవాళ నిరుద్యోగ యువకులు ఉన్నారు, వాళ్ళకు మీరు అవకాశం ఇస్తే వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో 3 పోతే ఒక గ్రామంలో ఎక్కువ 500 ఇండ్లు ఉంటాయి, 2000 ఉంటాయి, 300. పెద్ద గ్రామానికి 5, చిన్న గ్రామానికి 3 గ్రామాలకు పెడితే నా బహుశా నా లెక్క నెల 15 రోజుల లోపలనే రిపోర్ట్ వస్తుంది. 3 నెలల టైం ఇచ్చిర్రు. 3 నెలల దానికి ఆగేది 2 నెలల్లో కూడా, ఎందుకంటే సమగ్ర సర్వే చేశారు. ఆ సమగ్ర సర్వేలో ఏమున్నది, దాని తర్వాత కొత్తగా కులాలు జనాభా ప్రకారంగా వారికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవాళ అన్ని అనుకూలం వచ్చేసినాయి. రాహుల్ గాంధీ సందేశం దేశం మొత్తంలో, అదేవిధంగా కోర్టు తీర్పు, ఇంకో విధంగా ఇవాళ బీసీ కమిషన్ కూడా పడ్డది. కాబట్టి వాళ్ళని నేను కోరేది ఏంటంటే ఎంత తొందరగా వస్తే రాహుల్ గాంధీ గారి ఆలోచన తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఆయన ఉద్దేశం ఒకటే, 10% ఉన్న జనాభాకే ఎక్కువ లాభం జరుగుతుంది, 90% ఉన్న వాళ్లకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట, యావత్ భారతదేశంలో ఏదైతే పాదయాత్ర చేసిండో జోడో యాత్రల ప్రతి దగ్గర ఇదే చెప్పాడు. ఆయన దానికి కట్టుబడి ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇవాళ కాంగ్రెస్ రావడానికి 6 డిక్లరేషను, అదేవిధంగా కులగన దాని మీదనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్రంలో కాంగ్రెస్ను గెలిపించారు. కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్గా చొరవ తీసుకొని ఆ 150 కోట్లు శాంక్షన్ చేస్తే తప్పనిసరిగా 1.5-2 months లోపలనే కులగన రిపోర్ట్ వచ్చేస్తుంది. దాని ద్వారా పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు కూడా పెట్టగలిగే అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా సర్పంచులకు, మండల అధ్యక్షులకు ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఇక శుభ సూచకం. కోర్టు కూడా అన్నది 3 months లోపల రిపోర్ట్ రావాలన్నారు. ఇక దీన్ని ఎవడు ఆపలేడు. ఎవరు ఆపాలని ప్రయత్నం చేస్తే వాళ్ళే దెబ్బతింటారు. కనుక నా ఉద్దేశంలో చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ గతంలో
ఏదైతే సర్వే చేశారో ఆ సర్వే రిపోర్ట్ ఇమీడియట్గా బయట పెట్టలే వాళ్ళు చేసినామన్నారు, కానీ బయట పెట్టలే. ఈసారి ఆ రిపోర్టును చీఫ్ సెక్రటరీకి పంపుకొని కోరుతున్నా. ఎందుకంటే న్యాయం జరగాలి. ఎందుకంటే దేశ ప్రజలలో యావత్ భారతదేశంలో అది తమిళనాడు కావచ్చు, అదే